ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ కి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 274.06 MB అయితే ఉంది. నేనైతే ఈ వీడియోలో ఓన్లీ ఈ అప్డేట్ రివ్యూనే కాకుండా స్టోరేజ్ డిఫరెన్స్ చూపిస్తున్నాను, తర్వాత గీక్ బెంచ్ స్కోర్స్ అప్డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని, సో దట్ మీకు క్లారిటీగా అయితే ఉంటుంది ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేయొచ్చా లేదా ఈ మొబైల్ ఫోన్లోని. ఈ మొబైల్ ఫోన్ ఇప్పటికి కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నేనైతే మా పేరెంట్స్కి అయితే ఇచ్చాను ఈ మొబైల్ ఫోన్. నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను సామ్సంగ్ M సిరీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫోన్ సామ్సంగ్ రిలీజ్ చేసింది ఇప్పటి వరకు. నేనైతే కొన్ని డెడికేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఈ మొబైల్ మీద. అంటే గేమింగ్ సపరేట్గా, కెమెరా, బ్యాటరీ డ్రైన్, ఈ విధంగా అనమాట. అంటే ఇన్ని మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అని. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా అనుకోవచ్చు మీరు. సో ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్ రైట్, ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి ఒక 5 minutes టైం అయితే తీసుకుంది. ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ని అయితే ప్రెస్ చేయకండి. ఇకపోతే ఫస్ట్ ఈ CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అప్డేట్ చేయకముందు, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకైతే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది రెండిట్లోనూ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఈ మొబైల్ ఫోన్ ని అప్డేట్ చేసిన తర్వాత కొద్దిగా బ్రీతింగ్ టైం అయితే ఇచ్చాను. అంటే అప్డేట్ చేసిన వెంటనే ఈ స్కోర్స్ అయితే నేను పుల్ చేయలేదు. చేసిన కొన్ని గంటల తర్వాత అయితే నేను టెస్టింగ్ అనేది చేశాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు అప్డేట్ చేసిన వెంటనే ఈ స్కోర్స్ అంటే టెస్టింగ్ చేస్తున్నారు అంటే స్కోర్స్లో చాలా అంటే చాలా మిస్ మ్యాచ్ అయితే వస్తుంది నెంబర్స్లో. నాకే పర్సనల్గా అయితే జరిగింది. ప్రీవియస్ మంత్లో నేను S24 FE మొబైల్ అప్డేట్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేశాను. దాని ద్వారా అయితే నాకు కూడా తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు GPU స్కోర్స్ అనేది. ఇవైతే మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈచ్ అదర్గా అయితే ఉన్నాయి. సో ఎటువంటి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే లేదు. తర్వాత వచ్చేసి స్టోరేజ్ డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇక ఓవరాల్గా ఈ అప్డేట్ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని గంటలు యూస్ చేసిన తర్వాత నేనైతే ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్ ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంది. ఇంకా డేటా పరంగా అంటే అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి ఎరేజ్ అయితే అవ్వలేదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎస్, మీరైతే ఈ అప్డేట్ని ఇన్స్టాల్ అయితే చేయొచ్చు మీ సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ ఫోన్లో.